ఇలా ఏం చూసావా? బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెల్త్ క్రియేషన్ లో మేజర్ పార్ట్ అండి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మనకి షేర్ మార్కెట్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదా గోల్డ్ మీద పెట్టవచ్చు, ల్యాండ్ మీద పెట్టవచ్చు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్వేస్ సేఫ్ అండ్ సెక్యూర్. అది మనకి తరతరాలుగా వస్తుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా అది రియల్ ఎస్టేట్ లో పెట్టినప్పుడు ఏది కూడా లాస్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్ లో చూసుకుంటే మనకి ఎయిదర్ వీ కెన్ గెయిన్ ఆర్ వీ కెన్ లాస్. సో మార్కెట్ అనేది మార్కెట్ ట్రెండ్ ని బేస్ చేసుకుని షేర్ మార్కెట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ ఉంటాయి. అదే రియల్ ఎస్టేట్ చూసుకుంటే మనకి లాస్ అనేది అయితే ఉండదండి. ఇప్పుడు మీరు మార్కెట్ రేజ్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 2x అవుతాయి, 3x అవుతాయి, 10x అవుతాయి. మార్కెట్ ఒకవేళ సపోర్ట్ చేయకుండా ఏదైనా ఆగిపోయినా కూడా అట్లీస్ట్ మన ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో మన క్యాపిటల్ అమౌంట్ అనేది సేఫ్ గా ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ లో. అదే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి మీరు అడిగినట్టుగా క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ఎలా చూస్ చేసుకోవాలని రియల్ ఎస్టేట్ లో మీరు మమ్మల్ని అడిగినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బడ్జెట్ ఏంటి, మనం ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా, లేదంటే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా, లేదా విల్లా మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా, లేదా కమర్షియల్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా, లేదంటే ఫార్మ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా దాని మీద అన్న దాన్ని బట్టి కూడా బేస్ అయి